హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి కేరళ తన రాష్ట్రాన్ని ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి మేము బయటికి వచ్చాం అన్నట్టుగా డిక్లేర్ చేయబోతోంది నవంబర్ 1వ తేదీన. మరి ఇలా డిక్లేర్ చేయడానికి గల రీజన్ ఏంటి? అసలు ఎక్స్ట్రీమ్ పావర్టీని కేరళ ఎలా ఎలిమినేట్ చేయగలిగింది? దానికంటూ ఏదైనా ప్రోగ్రామ్ అమలు చేసిందా? ఒకవేళ అలాంటి ప్రోగ్రామ్ ఉంటే దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, కాంపోనెంట్స్ ఏంటి, పిల్లర్స్ ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేసింది, అసలు దానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, అందులో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే నవంబర్ 1వ తేదీన కేరళ తన రాష్ట్రాన్ని చూడండి ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అన్నట్టుగా డిక్లేర్ చేయబోతోంది. మరి ఇలా ఎక్స్ట్రీమ్ పావర్టీని ఎలిమినేట్ చేయటం కోసం ఒక ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసింది కేరళ రాష్ట్ర ప్రభుత్వం. ఏంటి ఆ ప్రోగ్రామ్? చూడండి, ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎరాడికేషన్ ప్రాజెక్ట్ అన్నటువంటి దాన్ని అక్కడ ఉన్నటువంటి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్తో కలిసి ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. అందుకే ఇంత మంచి రిజల్ట్ వచ్చిందనమాట. సో ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ ఇలాగా ఎక్స్ట్రీమ్ పావర్టీని ఎలిమినేట్ చేసినటువంటి రాష్ట్రం. సో ఇలా డిక్లేర్ చేయబోతోంది. మరి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి చూసుకుంటే అసలు ఫస్ట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే ఏంటి? జనరల్గా మనకి పావర్టీ అనగానే మనం ఇన్కమ్ లెవెల్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. బట్ అందులో ఎక్స్ట్రీమ్ పావర్టీ మల్టీ డైమెన్షనల్గా ఇక్కడ కేరళ కన్సిడర్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. అంటే ఏంటి, ఇక్కడ ఓన్లీ మనకి ఏదైతే ఇన్కమ్ అన్నటువంటి క్రైటీరియా ఉంటుందో అది మాత్రమే కాకుండా ఫుడ్ సెక్యూరిటీ అన్నటువంటిది ఉందా లేదా, అలాగే హెల్త్ కేర్ యాక్సెస్ అన్నటువంటిది ఉందా లేదా, హౌసింగ్ అన్నటువంటిది ఎలా ఉంది, ల్యాండ్ ఓనర్షిప్ అన్నటువంటిది వాళ్ళకి ఉందా లేదా, అలాగే వాళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది, లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఎలా కల్పిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబశ్రీ అన్నటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది కేరళకి సంబంధించింది, చాలా చాలా ఫేమస్ కదా. సో లైవ్లీహుడ్ అందించడానికి సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయటం ఇవన్నీ కూడా చేసి మల్టీ డైమెన్షనల్గా దీన్ని కవర్ చేయటం జరిగిందనమాట. సో ఇప్పుడు ఎవరైతే సిస్టంలో ఇన్విజిబుల్గా ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళని తీసుకొని వాళ్ళని ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటపడేయటం జరిగింది. సో ఇక్కడ ఒకసారి చూస్తే ఈ ఏదైతే మనకి ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉండేటటువంటి ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేస్తారనమాట. సో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నా ఏంటి అన్నట్టుగా ఐడెంటిఫై చేసి ఆ ఫ్యామిలీస్కి సపోర్ట్ అన్నటువంటిది అందించడం జరుగుతుంది. అన్ని రకాలుగా సపోర్ట్ని అందిస్తారు. అలాగే టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం చూసుకుంటే మైక్రో లెవెల్లో అంటే ఏంటి, ప్రతి ఫ్యామిలీ టైప్ నుంచి కూడా అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ నుంచి కూడా ఇంప్లిమెంట్ చేస్తూ స్టేట్ లెవెల్కి తీసుకొచ్చి అక్కడ ఎక్స్ట్రీమ్ పావర్టీని ఎలిమినేట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయటం జరిగింది. అట్లానే చూడండి, ఎవ్వరూ కూడా వెనుక ఉండకూడదు. సో ఈ పావర్టీని పూర్తిగా అంతం చేయాలి అనేసి మనకి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాం కదా. సో ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 అన్నటువంటిది, ఎన్నవ గోల్ 1 అన్నటువంటిది యొక్క పావర్టీని ఎరాడికేట్ చేయాలి అన్ని ఫార్మ్స్ లోనూ అనేసి చెప్తుందనమాట. సో ఈ గోల్ 1కి అలైన్ అయ్యి పావర్టీని ఎలిమినేట్ చేయటం కోసం కేరళ అన్నటువంటిది కష్టపడింది. మరొకసారి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి దీంట్లో ఉండేటటువంటి కీ కాంపోనెంట్స్ ఏంటి అంటే ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఒకటి ఐడెంటిఫికేషన్ అండ్ మైక్రో ప్లానింగ్. సో చిన్న లెవెల్ నుంచి ప్లానింగ్ చేసుకుంటూ రావటం, ఎలా పావర్టీని ఎలిమినేట్ చేయాలి, సో ఏ రకంగా వీళ్ళకి సహాయ సహకారాలు అందించాలి పావర్టీ నుంచి బయటికి తీసుకురావటం కోసం, ఇలా అనమాట. రెండవది హౌసింగ్ మరియు ల్యాండ్ సపోర్ట్ అందించటం. అంటే ఏంటి, ఆల్రెడీ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్స్ కావచ్చు, అట్లానే చూడండి లైఫ్ మిషన్ అన్నటువంటిది, దీని ద్వారా ల్యాండ్లెస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ల్యాండ్ ఇవ్వటం, ఇల్లు అన్నటువంటివి కట్టించడం, ఇలాంటివన్నీ. అట్లానే లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ మరియు ఇన్కమ్ జనరేషన్కి సంబంధించి. సో దీనికోసం చూడండి కుటుంబశ్రీ అన్నటువంటి ప్రోగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ కూడా. అలానే ఉజ్జీవనం ప్రాజెక్ట్ అన్నటువంటిది. సో వీటి ద్వారా లైవ్లీహుడ్స్ ని అందించడం జరిగింది. అట్లానే సోషల్ సెక్యూరిటీ, హెల్త్, ఫుడ్, వీటి కోసం ఏంటి, ఒక సైడ్ ఏమో మనకి పీడిఎస్ అన్నటువంటిది అందిస్తూ ఉన్నారు, న్యూట్రిషన్ ని అందించడం కోసం పోషకాహారాన్ని అందిస్తూ ఉన్నాము. అట్లానే హెల్త్ ఇన్సూరెన్స్ అన్నటువంటిది ఇవ్వటం, ఎడ్యుకేషన్ కి సపోర్ట్ ఇవ్వటం, సో అన్ని రకాలుగా కూడా ఎంపవర్మెంట్ అన్నటువంటిది కలిగించడం. అట్లానే డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ అంటే ఏంటి, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే పంచాయతీస్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, సో డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ ని మరింతగా డీప్ గా తీసుకెళ్లటం ద్వారా ఆ కనెక్టివిటీ అన్నటువంటిది పెంచడం, కమ్యూనిటీ పార్టిసిపేషన్ అన్నటువంటిది తీసుకురావటం ద్వారా ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీని కేరళ అన్నటువంటిది ఎరాడికేట్ చేయగలిగింది. మరి ఒకసారి చూడండి అచీవ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అంటే, ఇనిషియల్ గా
మనం చూస్తే కేరళలో దాదాపు 64,000 ఎక్స్ట్రీమ్లీ పూర్ ఫ్యామిలీస్ ని గుర్తించడం జరిగిందనమాట. సో ఇన్ని వేల ఫ్యామిలీస్ ని బయటికి తీసుకురావాలి. సో మెల్లిమెల్లిగా ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చే కొద్దీ 2024 అక్టోబర్ కల్లా చూడండి 56.2% ఫ్యామిలీస్ ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటపడగలిగాయి. అలాగే సెప్టెంబర్ 2025 వచ్చేసరికి 96.13% ఫ్యామిలీస్ ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటపడ్డాయి. అంతేకాదు ఆల్రెడీ 100% ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటకు వచ్చినటువంటి కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ కూడా ఉన్నాయి కేరళలో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ధర్మదామ్ అన్నటువంటి ఈ కాన్స్టిట్యుయెన్సీ కావచ్చు, కన్నూర్ అన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ కావచ్చు, వీటిని ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటకు వచ్చినటువంటి కాన్స్టిట్యుయెన్సీస్గా డిక్లేర్ చేశారు కూడా. సో అలాంటి కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా 60 కోట్ల అడిషనల్ ఫండ్స్ ని కూడా ఆ రిమైనింగ్ టాస్క్ ఏవైతే ఉన్నాయో అవి ఫినిష్ చేసి పూర్తిగా ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీని ఎరాడికేట్ చేసినటువంటి రాష్ట్రంగా కేరళ నిలవబోతోంది అన్నట్టుగా ప్రకటించబోతున్నారు నవంబర్ 1 నాటికి. సో ఇంకొక 10 days ఉందని చెప్పాలన్నమాట. సో ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఇలా ఎక్స్ట్రీమ్ పావర్టీని కేరళ అన్నటువంటిది ఎలిమినేట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు ఇది సాధ్యమైంది అని చెప్పాలి. సో దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఇండియాలోనే ఇలా మల్టీ డైమెన్షనల్గా ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీని ఎరాడికేట్ చేసినటువంటి మొదటి రాష్ట్రంగా కేరళ అన్నటువంటిది నిలవబోతోంది. సో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఈ ఎరాడికేషన్ మోడల్ని మిగతా స్టేట్స్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. రెండవది, వెల్ఫేర్ని ఎంపవర్మెంట్తో కలిపి ఇంటిగ్రేట్ చేయటం ద్వారా కేరళలో సెల్ఫ్ రిలయన్స్ అన్నటువంటిది సాధ్యమవుతుంది. అంతేకాదు దీన్ని ఇండియా వైడ్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. మూడవది, ఎఫెక్టివ్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్. సో ఎఫెక్టివ్గా డీసెంట్రలైజేషన్ అంటే లోకల్ లెవెల్ నుంచి కనుక మనం ప్లానింగ్ని కనుక సరిగ్గా అమలు చేయగలిగితే సో ఆ ప్రోగ్రామ్ యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. అట్లానే మనకి ఇది రెప్లికబుల్ మోడల్. సో త్రూ అవుట్ ద నేషన్ మనము దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒక మన దేశం అనే కాదు, మిగతా దేశాల్లో కూడా దీన్ని ఒక రోల్ మోడల్గా తీసుకుని ఇంప్లిమెంట్ చేసి చాలా దేశాలు పావర్టీలో కూరుకుపోయిన దేశాలు ఉన్నాయి కదా, సో వాటిని బయటికి తీసుకురావడానికి దీన్ని అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఒక రోల్ మోడల్గా కూడా తీసుకోవచ్చు. బట్ ఇది ఇప్పుడు సాధ్యమైంది ఓకే, మళ్ళీ పావర్టీలోకి వెళ్ళదని గ్యారంటీ ఏంటి? సో దీంట్లో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు సస్టైనబిలిటీని ఎన్ష్యూర్ చేయాలి అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటకు తీసుకురాగలిగిందో కేరళ రాష్ట్రం, మళ్ళీ ఆ రాష్ట్రాన్ని మళ్ళీ పావర్టీలోకి పోకుండా చూసుకోవాలి, సస్టైనబుల్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అట్లానే రిమోట్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్, అట్లాగే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది రీచ్ అవ్వాలి. ఆ ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళలాగే నెక్స్ట్ ఆ యొక్క జీవితం అన్నటువంటిది గడపగలిగేలాగా అన్ని ఆపర్చునిటీస్ అన్నటువంటివి వాళ్ళకి అందించాల్సి ఉంటుంది. అట్లానే చూడండి, యాక్యురేట్ డేటా అన్నటువంటిది మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో దానివల్ల ఎర్రర్స్ ఏమేమి ఉన్నాయి, ఎవరైనా ఎక్స్క్లూడ్ అయి ఉన్నారా, వాళ్ళని ఇంక్లూడ్ చేయాలా, సో ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవటానికి యాక్యురేట్ డేటా అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ మేము డిక్లేర్ చేశాం కదా, ఇంకా మళ్ళీ పావర్టీలోకి వెళ్ళింది అని చెప్తే రాష్ట్రం బాగోదు అన్నట్టుగా ఫాల్స్ డేటాని చూపించకుండా అక్యురేట్ డేటాని పెట్టుకొని ఈ ఎరాడికేషన్ ఏదైతే ఇప్పుడు చేయటం జరిగిందో దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. అట్లానే స్టేబుల్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని నెక్స్ట్ ఇంకా మళ్ళీ కూడా అందిస్తూ వస్తే అప్పుడు మళ్ళీ పావర్టీలోకి వెళ్లకుండా ఆ రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చు. సో ఇది కేరళ ఫాలో అయినటువంటి మోడల్ అన్నమాట. సో సింపుల్గా ఏం చేసింది, ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి ఎరాడికేట్ చేయడానికి కొన్ని పిల్లర్స్ అనేసి పెట్టుకుంది. సో లైవ్లీహుడ్ అందించడం కావచ్చు, ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషనల్ సెక్యూరిటీ, సో వీటన్నింటినీ అందించడం, సస్టైనబిలిటీని ఎన్ష్యూర్ చేయటం ద్వారా అందులోనూ డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ని ఇక్కడ ఎక్కువ ఎఫెక్టివ్గా వాడటం ద్వారా కేరళ అన్నటువంటిది ఇప్పుడు ఎక్స్ట్రీమ్ పావర్టీని ఎరాడికేట్ చేసినటువంటి తొలి రాష్ట్రంగా మన భారతదేశంలో నిలవబోతోంది. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.